తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర చిహ్నంలో మార్పులు జరగబోతున్నాయి. రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అనేటటువంటి నెపంతో ఆ చిహ్నాన్ని మారుస్తున్నారనేటటువంటి అంశం అయితే పూర్తిగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఈ చిహ్నంలో మార్పులను వ్యతిరేకిస్తుంటే మరికొంతమంది సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జయ జయ హే తెలంగాణ అనేటటువంటి తెలంగాణ గీతాన్ని కూడా కీరవానికి అప్పజెప్పడంపై కూడా కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ రెండు అంశాలపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బాయ్స్ కళాశాల గ్రౌండ్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ చిహ్నంలో మార్పులు తీసుకొస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఈరోజు రివ్యూను కూడా నిర్వహించింది. కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ను అక్కడ ఆ చిహ్నం నుంచి తొలగించేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? మార్పు చేయకుంటేనే బాగుంటుంది. అవి కూడా వేరే వైపుగా కాకతీయ కళాతోరణమే తెలంగాణకు సంబంధించి చార్మినార్కి సంబంధించింది, అది కూడా తెలంగాణ అందులో భాగమే. చేయకపోవడమే మంచిది. ఇట్లా ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా కూడా మార్పు చేస్తామంటే కూడా బాగుండదు కదా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏర్పడుతుంది, వాళ్ళు వచ్చి ఇంకోటి పెడతామంటే కూడా బాగుండదు కదా. ఇది జరగకపోవడమే మంచిది. మరోపక్క జయ జయ హే తెలంగాణ అనేటటువంటి తెలంగాణ గీతాన్ని కూడా కీరవానికి అప్పచెప్పడంపై కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో అంత పెద్ద సంగీత దర్శకులు లేరా, కీరవానికి ఎందుకు అప్పచెప్పాల్సి వస్తుందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే మీరేం చెప్తారు? అంటే మన తెలంగాణ కూడా చాలా మేధావులు ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో రకాలుగా. ఇప్పుడు కీరవాణి అంటే ఆయన వేరే ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు, ప్లస్ గీత వాళ్ళు జానపద కవి కూడా గద్దరు ఉన్నారు, గద్దరు శిష్యులు ఉన్నారు, విమలక్క ఉంది, ఇంకా వేరే వేరే ఉన్నారు, అందశ్రీ వాళ్ళు ఉన్నారు. ఎంతో వాళ్ళకి అప్పచెప్తే కూడా వాళ్ళు దానికి సరిపోయిన నిర్ణయం తీసుకొని సెట్ చేసే అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామంటారు. ఎట్లా చూస్తారు ఈ మార్పులు? తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సెకండ్ సీఎంగా వచ్చిండ్రు. తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా తెలంగాణ కోసం చాలా మేధావులతోటి సంబంధించేసి అన్నీ ఇచ్చేసిండు లోగో. ఆ లోగో ఎట్లా అంటే తెలంగాణలో చార్మినార్ అంటే హైదరాబాద్, కాకతీయులు, ఆసఫ్-జాలు, ఔరంగజేబ్, అది అంటే తెలంగాణ ఇది గుర్తింపు. ఆ తెలంగాణలో కాకతీయ ఉండాలి, మరియు మా చార్మినార్ ఉండాలి. చార్మినార్ లేకుంటే ఆ లోగోది దాని ఇది లేకుంటుంది. ఇటువంటి కొన్ని మార్పులు చేస్తున్నారు, కానీ అది తప్పు మాటలు. ఇది దీంట్లో మహబూబ్ నగర్లోవి ఇట్లా మార్పుల్లో కొన్ని ఒకటి మహబూబ్ నగర్ స్థాపకుడు ఆరు నిజాంది కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేసిండ్రు. అది చరిత్రలో ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అది భరించాక ఆయన గోడగొట్టిండ్రు. అది చాలా మహబూబ్ నగర్కి ఒక మంచిగా గుండె లాగా కలెక్టర్ ఆఫీస్ ఉండే. అసలు కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేసి అది చాలా అందరికీ బాధాకరమైంది. దానికోసం అది బాధకు మన మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ మా పార్టీ మనిషి, కానీ ఆయనకు భరించాక ఇచ్చే ఆయన చేసిన తప్పులకు ఆయన గోడగొట్టిండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన డెవలప్మెంట్ చేసుకున్నాలి. డెవలప్మెంట్ గురించి, గ్యారంటీల గురించి ఆయన ఏ వాగ్దానాలు చేసిండ్రు ఆ వాగ్దానాలకు పూర్తి చేసి ఆ ప్రజలకు మన డిఎస్సి కానీ గవర్నమెంట్ వేకెన్సీస్ పిల్లలకు జీవితం గురించి వాళ్ళ గురించి చేయాలి. కానీ ఆ లోగోలు అవి తీస్తే దాంతో ఏం వచ్చేదిలే పోయేదిలే, అది ఉంది ఆల్రెడీ ఉంది. మళ్ళీ దానికి చాలా పెద్ద నష్టం అవుతుంది. మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చులు అవుతాయి. ఆ పైసలే ప్రజల పిల్లలకు మన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు, నేను బి ఒక కారణం, నాకు బి 39 కేసులు, నేను బి తెలంగాణలో జైలుకి పోయిన అన్నీ చేసేసినాను. అయితే దానికి నేను చేస్తలేను. ఇప్పుడు చదువుకున్న పిల్లలు తెలంగాణ వచ్చినాక మన తెలంగాణలో ఆ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, చదువు కానీ వాళ్ళ జీవితాలు కానీ ఏది కాలేజీలు కానీ దాని గురించి ఇచ్చేయాలి. కానీ ఈ లోగో గురించి దాని గురించి ఇచ్చేయకూడదు. ఆయన ఏం వాగ్దానాలు చేసిండో గవర్నమెంట్ రాకముందు ఆ వాగ్దానాలు పూర్తి చేసి మన తెలంగాణ ప్రజలది గుండెలో గూడు కట్టాలి. ఇప్పుడు ఈ చిహ్నంతో పాటు జయ జయ హే తెలంగాణ అనేటటువంటి తెలంగాణ గీతాన్ని కూడా కీరవానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? అది మన తెలంగాణలో చాలా పెద్ద పెద్ద గొప్పలు, పెద్ద పెద్ద కవులు ఉన్నారు. వాళ్ళతోటి అంత పెద్ద ఇది కాదు. మన తెలంగాణలో దేవాడాలి, మన తెలంగాణలో తీసుకురావాలి. అసలు మంచి కవులకు వేరే వాళ్ళకి దాని చేసిన తప్పులకు కొంచెం ఇచ్చేసిండ్రు. దానికి ప్రజలు
వార్తలు పెట్టిండ్రు. మన దానికి మన తెలంగాణలో ఉన్న వాళ్ళకే అది అప్పచెప్తే బాగుంటుంది. మన మళ్ళీ ఒక కింద పరిచిన మాట, మన తెలంగాణలో చదువు రాని వాళ్ళు, మన ఈ రాని వాళ్ళు లేరు. చాలా తెలంగాణ చాలా గొప్ప. తెలంగాణ ఒక భారతదేశంలో పేరున్న ఇది తెలంగాణ అంటే మన ఏ పాట కానీ ఆ పాటకు తెలంగాణ కలిసి ఉంటుంది. సార్ మీరు చెప్పండి, తెలంగాణ చిహ్నంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ మార్పులు చేర్పులను ఎట్లా చూస్తారు? తెలంగాణ చిహ్నం అనేది దాంట్లో రాజరిక అవశేషాలు ఉన్నాయని ఒక వాదన నడుస్తుంది. వాస్తవానికి ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవరు అన్నాడు. తెలంగాణలో శ్రామిక వర్గ చిహ్నాలు కూడా చాలా ఉన్నాయి. అదే కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సమ్మక్క సారక్కలు ఉన్నారు, ఆ చిహ్నాన్ని తీసుకోవచ్చు. నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన షేక్ బందగి ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలిపి ఒక కొత్త చిహ్నం చేస్తే అది ఆహ్వానించదగ్గదనేదే నా అభిప్రాయం. ఇంకొకటి, జయ జయ హే తెలంగాణ అనేటటువంటి గీతాన్ని కూడా కిరవానికి అప్పచెప్పడాన్ని ఎట్లా చూస్తారు? జయ హే తెలంగాణ అనే గీతం అనేది అది రాష్ట్ర గీతంగా గుర్తించడం అనేది ఆహ్వానించదగ్గ విషయము. అయితే తెలంగాణ సంగీత దర్శకులతోటి, తెలంగాణ గాయకులతోటి దాన్ని ఆలపించగలిగితే అది మంచిదనేది మా అభిప్రాయం. మీరు చెప్పండి, ఈ తెలంగాణ చిహ్నంలో మార్పు చేయడాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, విభిన్న జాతుల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరం దృష్టిలో వెళ్ళుకొని ఏదైతే చిహ్నం ఉందో దాన్ని ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు హర్షించదగ్గ విషయంగా అందరూ దాన్ని ఆమోదించే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకొరకంటే ఇప్పుడు ఉన్నటువంటి లోగోతో పాటు ఏమన్నా కొత్తగా తీసుకొని పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని తీయడం వల్ల కొంతమంది చాలా కొన్ని ప్రజలు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. కనుక అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ చిహ్నాన్ని తయారు చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం చెప్తున్నాను. రాచరిక పాలన, రాచరిక ఆనవాళ్ళు ఎక్కడ కనిపించొద్దు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ చిహ్నంలో మార్పులు చేస్తున్నారు అనేటటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఎట్లా చూస్తారు సార్ ఈ చిహ్నంలో మార్పు చేయడం? నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మన జిల్లా ముద్దుబిడ్డ గౌరవ రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. గత ప్రభుత్వము దళితుని సీఎం చేస్తామని చెప్పిండ్రు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు. కానీ దళితుల నోట్ల మన్ను కొట్టిండ్రు. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితుని సీఎం చేయలేదు. మళ్ళీ సోనియా గాంధీ కూడా ఒక మాట చెప్పిండు, తల్లి నువ్వు తెలంగాణ ఇస్తే నా పార్టీని విలీనం చేస్తాని ఆమె కాళ్ళు మొక్కి మొత్తం ఫ్యామిలీని తీసుకుపోయి ఫోటోలు దిగొచ్చిండు. అటువంటి రాజరిక పాలన అంటే మాట తప్పిన కేసీఆర్ దళితులను మోసం చేసిండు, దళితులకు భూమి ఇవ్వలేదు, పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాడు, తెలంగాణ వస్తే గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇటువంటి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగింది. ఎవరికి కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు. అందరి మీద కేసులు జరిగినాయి. తెలంగాణ ఉద్యమకారులను దగ్గర కూడా పిలుచుకున్న పాపాన పోలేదు. ఏ తెలంగాణ ఉద్యమకారునికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఇన్ని లక్షల వేల కోట్లు తెచ్చినాము, అప్పులు చేస్తే ఊకే చేసినామా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఈ మ్యాప్ ఏదైతే ఉందో తాను ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఒక మ్యాప్ని తయారు చేసిండు కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. అట్లా కాకుండా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే కోదండరాం ఉన్నాడో, ఇంకా ప్రజా సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి పిలుచుకొని నేను పలానా రాజరికంగా ఉంది ఈ మ్యాపు, దీన్ని మార్చాలనుకుంటున్నా, మీరు మేధావులుగా మీ సలహాలు ఇవ్వండి, విద్యావంతులు మీరు సలహా ఇవ్వండి అని తీసుకొని మార్చింటే దాన్ని స్వాగతిస్తుంటిమి. కాకుంటే రేవంత్ రెడ్డి గారు 4 గోడల మధ్యలో ఒక ప్రకటన చేస్తుండ్రు, మేము మారుస్తున్నాము దీన్ని అని. సరే మార్చండి, అభ్యంతరం లేదు. కానీ ఈ రాజరిక పోగడాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసేస్తాము, దాన్ని ఆనవాలన్నారు. మరి ఏం పెడుతున్నారు అనేది కూడా ప్రజలకు ముందుగానే చెప్పాలి. ఇంకొకటి, అందశ్రీ గారు ఒక పాట రాసిరు, జయ 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 కీర్తనమని. దాన్ని కేసీఆర్ గారు తను రక్తంలో ఇనుముడించుకోలేకపోయాడు. ఒక అందశ్రీ ఇంత పెద్ద గొప్ప గాయం రాసిండు, దీన్ని తెలంగాణ గీతంగా నేను ఏ విధంగా ఒప్పించాలని దాన్ని తప్పుదారి పట్టించిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి అదే పాటను 10 సంవత్సరాల తర్వాత దీన్ని తెలంగాణ జాతీయ గీతంగా మారుస్తా అని చెప్పిండు. దాన్ని స్వాగతిస్తున్నాము. ఒక కళాకారునిగా ఒక పాట రాసే స్వేచ్ఛ తనకి ఎంత మాత్రం ఉంటుందో అదే పాటకు సంగీతాన్ని సమకూర్చుకునికే తాను ప్రాంతం కులం చూడకుండా ఒక వ్యక్తిని, అంటే ఆస్కార్ అవార్డు వచ్చిన వ్యక్తిని ఆ పాటకు జీవం పోసే విధంగా సంగీతానికి ఏర్పరచుకున్నాడు. దాంట్లో ఏం తప్పు ఉంది? తెలంగాణలో ఉన్న ప్రతి మతస్థుడు, ప్రతి కులస్థుడు కూడా దాన్ని స్వాగతిస్తాడు. కానీ ఈరోజు ఒక అందశ్రీ ఆ పాట రాసిండు కాబట్టి ఆ పాట తెలంగాణ జాతీయ గీతం అవుతుందని ఏదైతే ఈ కిరవాణి వచ్చిండో ఎప్పుడే ఆంధ్రుడు అని అంటారు.
అంటే ఇంత మీరు ఆంధ్రోళ్ళ దగ్గర ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాము, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన రాష్ట్రంలో మన పాలన సాగుతున్నప్పుడు ఒక సంగీత దర్శకుని తీసుకోవడంలో తప్పేముంది? తప్పు లేదు. కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాము. ఈ పాటను 2వ తారీఖు నాడు ఆవిష్కరించాల్సిందే. తెలంగాణ జాతీయ గీతంగా అందశ్రీ గారు రాసిన పాటను మేము 100% వెల్కమ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్గా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు టీజీగా మారినటువంటి పరిస్థితి, ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎట్లా చూస్తారు ఈ చిహ్నం? తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటే తన పరిపాలన మొదలుపెట్టిన రోజే మనకు చెప్పడం జరిగింది. తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసం 10 ఏళ్లలో చేసిండు కేసీఆర్ అని చెప్పి మనకు పరిపాలన మొదటి రోజే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాచరిక పోకడలతోటి కేసీఆర్ గారు 100 ఏళ్ల విధ్వంసం చేసిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. అది చూసినందుకే ఆయన రాచరిక పోకడలను ఆయన మితిమీరిన తప్పులు చేయడం వల్ల ఈరోజు ఆ పరిపాలన నుంచి తప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన కట్టబెట్టడం జరిగింది. అది కూడా ప్రజాపాలన ఉంది కాబట్టే ఈరోజు ఆ లోగోలో ఉన్నటువంటి రాజరిక ఆనవాళ్ళు తొలగించి తెలంగాణ ప్రజల పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఏ విధంగా ఉండాలనో ప్రజాపాలనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఆనవాళ్ళే లోగోలో పెడతామనే ఒక మాట చెప్పిండ్రు. కాబట్టి మనకి ఏం పెడతారు ఏం తీసేస్తారు అనేది రాచరిక పాలనకు సంబంధించిన ఆనవాళ్ళు తొలగిస్తామన్నాడు, కానీ ప్రజాపాలనకు సంబంధించిన ఆనవాళ్ళు పెట్టమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమే ఆ తెలంగాణ లోగోలో ఉంటుందని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. ఆ లోగోని రాచరిక పోకడలకు సంబంధించిన లోగోలోని ఆనవాళ్ళు తొలగించడం మాత్రం ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇంకొక పక్క ఏదైతే కీరవానికి జయ జయ హై తెలంగాణ అనేటువంటి గీతాన్ని కూడా అప్పచెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ఇది కొంతమంది మూర్ఖులు, అంటే మనము మన తెలంగాణకు సంబంధించిన సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డులు బద్దలు కొట్టి ఆస్కార్ అవార్డులు పొందే స్థాయికి మన తెలంగాణ సినిమాలు వెళ్తూ ఉంటే ఇంకా ఆంధ్ర తెలంగాణ అని చెప్పి మనమే, అంటే మన లోపల ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మనమే కించపరుచుకుంటే, అంటే తెలంగాణకు సంబంధించిన సినిమా తీసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి అవార్డు తెచ్చినప్పుడు మాత్రం మా కిరవాణి అని చెప్పి గొప్పగా చెప్పుకున్న మనము ఈరోజు ఆయనని తెలంగాణకు సంబంధించిన గీతానికి సంబంధించిన దానికి అందశ్రీ గారు రచయిత అయితే ఆయన కోరుకున్నదే, అంటే కీరవాణి గారు ఈ పాటకు సంగీతం అందిస్తే బాగుంటుందని చెప్పి అందశ్రీ గారు కోరుకోవడం వల్లే నేను ఈరోజు ప్రభుత్వము కీరవాణి గారిని పెడుతున్నాము. మా ప్రభుత్వానికి కీరవానికి ఎటువంటి సంబంధం లేదని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం మనకు అందరికీ తెలుసు. ఆ విషయం తెలిసి కూడా కొంతమంది మూర్ఖులు అంటే తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన ఈ విభేదాలు సృష్టించి, అంటే తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద అబండేలు వేయడానికి మాత్రమే ఇటువంటి పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారు. కానీ నేను ముందే చెప్పినట్టు మన ప్రపంచ స్థాయికి తెలంగాణ సినిమా తీసుకుపోయినప్పుడు అక్కడ ఆస్కార్ అవార్డు తెచ్చినప్పుడు మాత్రం మా కిరవాణి అనుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణ పాటకు సంబంధించిన దానికి మరి మ్యూజిక్ అందించినప్పుడు మా కిరవాణే కదా అని చెప్పి మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? అంటే మనం చూసుకుంటే కూడా ఆ కీరవాణి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి ఆంధ్రాకి పోయి అక్కడి నుంచి తెలంగాణ హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. మరి ఆంధ్ర అని మనం కూడా అనుకోవడానికి కూడా మనకు కూడా కొంచెమైన జ్ఞానం ఉండాలి. అంటే మన లోపల మనమే వివాదాలు సృష్టిస్తే ఒక సంగీత కళాకారుని మనమే అవమానించినట్టు అవుతుంది. కాబట్టి కీరవాణి గారిని పెట్టడంలో తప్పు లేదు, అది కోరుకున్నది కూడా అందశ్రీ గారే. కాబట్టి తన పాటకు కీరవాణి గారు అయితే ఖచ్చితంగా సంపూర్ణ న్యాయం చేస్తాడని ఆయన కోరుకున్నందుకే ఆయనను పెట్టింది. కాబట్టి మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఆ స్థాయి కళాకారులు లేరా, ఆ స్థాయి సంగీత దర్శకులు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఆయనను మించిన కళాకారులు, ఆయనను మించిన సంగీత దర్శకులు ఉండరు. కానీ ఆ పాట రాసిన రచయితే కోరుకోవడం వల్ల నాకు ఈ సంగీత దర్శకుడు అయితే నా పాటకు ఖచ్చితంగా ప్రాణం పోస్తాడని చెప్పి తను కోరుకోవడం వల్ల అందించారు. ప్రభుత్వం ఆయనను సూచించింది తప్ప ప్రభుత్వం తీసుకున్నటువంటి కేసీఆర్ లాగా ఒక నియంతృత్వ పోకడలు తీసుకున్న నిర్ణయం అయితే కాదని మేము భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి చిహ్నంలో మార్పులు చేస్తామంటున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం అంటేనే
కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ అంటేనే చార్మినార్ అనేటటువంటి ఒక గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మార్పు చేస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నేను ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా ఒక తెలంగాణ పౌరునిగా. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణకి ఒక కొత్త లోగో కానీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా కొత్త లోగోలను కానీ కొత్త పరిపాలన విధానాన్ని కానీ ముందుకు తీసుకొచ్చిండు. అయితే ఇప్పుడు ఈ లోగో మార్చడం ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. రాచరికం అని మాట్లాడుతున్నారు కదా. కాకతీయ కళాతోరణం అనేది అది మీరు చరిత్రలో ఒకసారి వెనకాలకి వెళ్ళి మనం ఒకసారి వరంగల్ ఆ కాకతీయుల ఒక వాళ్ళ వైభవాన్ని లేకపోతే వాళ్ళు పోరాడిన పోరాటాన్ని మన తెలంగాణ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళు చేసిన ఆ పోరాటాలు కానీ వాళ్ళు సాధించిన విజయాలు కానీ మీరు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మనం ఒకసారి చూసుకుంటే కాకతీయుల కళావైభవం అనేది ఏందనేది తెలుసుకుంటుంది. అలాగే చరిత్రల చార్మినార్ అనేది మన దక్కన్ పీఠభూమిలో ముఖ్యంగా మన హైదరాబాద్లో చార్మినార్ యొక్క విశిష్టత ప్రపంచ దేశాలలో మొత్తం ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. మళ్ళీ దీనిలో రాచరికం అనేది ఆయనకు ఎక్కడ కనిపించిందో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా వైరుధ్యాలు పార్టీల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ మీకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అది మీరు చూసుకోవాలి. అంతేగాని దాని మీ యొక్క పాలన అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆయన సీఎం ఉండి ఆయన ఏం చేసినా నడిచింది. 10 ఏళ్ళు ఆయనది అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీరు ఇప్పుడు కొత్త అంటే వాళ్ళ ఆనవాళ్ళు ఉండకూడదని మీరు ఏదో మారుస్తున్నారు. అంటే ప్రజల పేరు చెప్పో లేకపోతే మార్పు కావాలనో లేకపోతే రాచరిక వ్యవస్థ నిర్మూలించాలనో గొప్ప పదాలన్నీ వాడి మీరు కూడా మారుస్తున్నారు కదా. రేపు మీ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళకు కూడా మీరు కూడా ఒక నియంతలాగానే ప్రవర్తిస్తున్నారు. మీది కూడా ఒక రాచరిక పాలనే అనుకొని వాళ్ళు కూడా వాళ్ళకు అనిపించి ఇట్లాంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి 10 ఏళ్ళ తర్వాత ఇంకో చీనాన్ని తీసుకొస్తారు, ఇంకొక జాతీయ గీతాన్ని తీసుకొస్తారు, లేకపోతే ఇంకో మార్పులు తీసుకొస్తారు. నేను ఏమంటానంటే మిమ్మల్ని అందరినీ ప్రజలు నమ్మి మిమ్మల్ని ఈరోజు ఒక గొప్ప స్థాయిలో మీకు అధికారాన్ని ఇచ్చి కూర్చోబెట్టిండ్రు. రేపు మీరు కూడా ఆ రోజు కేసీఆర్ని అవకాశం ఇచ్చారు, ఆయన 10 ఏళ్ల పాలన ప్రజలకు నచ్చలేదు, మార్చిండ్రు. రేపు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారా 10 ఏళ్ళు ఉంటారా, మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందా, ప్రజలకు నచ్చిన రోజులు ఉంటారు. ప్రజలకు నచ్చని రోజు ఖచ్చితంగా మీకు కూడా చర్మగీతం పడతారు ప్రజలు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. నేను ఏమంటున్నా అంటే మీరు ఒకవేళ నిజంగా ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే ఇదే జూన్ 2 తారీఖు ఏదైతే అమరవీరుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామో 700-800 మంది విద్యార్థుల బలిదానాల మీద, వాళ్ళ శవాల మీద, వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఈ తెలంగాణ 10 సంవత్సరాలలో ఈరోజు ఆ అమరవీరుల కుటుంబాలకి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చి మీరు 5 నెలలు అయింది మీరు కానీ ఏం చేశారు అనేది నేను ఒక సామాన్యునిగా ఈరోజు ప్రశ్నిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా మార్పు తీసుకురావాలనుకుంటే ఉద్యమకారులు ఉన్నారు, లేకపోతే చనిపోయిన అమరవీరులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేసి మీరు చూపించండి. అప్పుడు ఆ రాచరిక పాలనలు నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు మీరు న్యాయం చేసి చూపెట్టండి. ఖచ్చితంగా ఒక పాలమూరు పౌరునిగా లేకపోతే ఒక తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉండే ఒక ప్రజలుగా మిమ్మల్ని అందరూ కూడా హర్షిస్తారు, ఎవరు వ్యతిరేకించరు. కానీ మీ యొక్క పాలనా విధానాన్ని లేకపోతే గత ప్రభుత్వం మీద ఉన్న మీకు అక్కస్సును కానీ లేకపోతే మీ మధ్యలో ఉన్న విభేదాలను మార్చుకోవడానికో తుడిచిపెట్టడానికో ఆయన గతంలో కూడా ఎన్నో కట్టడాలను కూల్చేసిండు కేసీఆర్ గారు. చరిత్రలో ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే కొన్ని 100,000 సంవత్సరాలుగా ఉన్న ఎన్నో కట్టడాలను ఎన్నో బిల్డింగ్లను ఆధునీకరణ లేకపోతే వేరే కొత్త ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంలో ఎన్నో కనుమరుగు చేసేసారు. మా పాలమూరులో ముఖ్యంగా తీసుకుంటే కలెక్టరేట్ కూడా అందులో భాగమే. అది ఎంతో పురాతనమైన భవనం. అది అట్లాంటి నడిబొట్టున తీసేసి ఈరోజు ఊరు బయట పెట్టి ఎంతోమందికి కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేశారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏం మార్చినా ఏం చేసినా ప్రజల జీవితాల లోపట లేకపోతే వాళ్ళ పరిస్థితుల లోపల మార్పు రానంత వరకు మీరు ఎలాంటి మార్పులు చేసినా ప్రజలకు ఏం పెద్ద ఒరిగేది లేదు. ఈ లోగోలు మార్చడం వలన ఇప్పుడు ఇంతకుముందు టీఎస్ఆర్టీసీకి ఒక లోగో ఉండే, ఇప్పుడు రీసెంట్గా దాన్ని మార్చేసాను. మళ్ళీ పాత ఏపీఎస్ఆర్టీసీ టైపు ఉన్న లోగోనే మళ్ళీ డిజైన్ చేసి ఒక ఏపీ తీసేసి టీజీ అని పెట్టిండ్రు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఆ రోజు మేము దగ్గరుండి చూసినాము. టీజీ అనేది ఒక పెద్ద అప్పుడు ఒక ఉద్యమానికి దారి తీసింది టీజీ అనేది. అంటే అప్పుడు ఏపీని నెంబర్ ప్లేట్ల మీద అందరు కూడా తీసేసి అది ఒక ఉద్యమం లాగా తీసుకొని ఎంతోమంది పోలీసుల చేతులలో ఉద్యమకారులు లాఠీల దెబ్బలు తిని ఆ రోజు టీజీ అనేది పెట్టిర్రు. మార్పులు సమూలంగా తీసుకొచ్చేటప్పుడు ప్రజలలో కూడా వాళ్ళ అస్తిత్వాలను వాళ్ళని అందరినీ గౌరవించి అందరికీ న్యాయం జరిగే విధంగా
ఈ చర్యలు ఉంటే బాగుంటాయనేది ఒక తెలంగాణ పౌరునిగా నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ చిహ్నంలో మార్పు చేర్పులను ఎట్లా చూస్తారు? నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, తెలంగాణ పౌరుడిగా ఈ లోగోలు కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లోగోల మార్పు కానీ, ఈ స్థానాల మార్పు కానీ, ఇవి కాకుండా యువతకి మేము ఏం చేస్తున్నాం, ఈ తెలంగాణకి మేము ఏం చేస్తున్నాం, ఈ విషయాల మీద దృష్టి పెట్టి యువతకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇంకొకటి యువతకి కానీ ఇప్పుడు వ్యవసాయాన్ని ఎట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు మంచి ఒక ఎకరా భూమిలో ఇప్పుడు ఉద్యోగాలు అనేది అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్న. ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కావద్దు కాబట్టి ఇప్పుడు ఉపాధిని ఎట్లా క్రియేట్ చేయాలి, వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఎట్లానే నేర్పియాలి, మార్కెటింగ్లో ఎట్లా అమ్ముకొని బతకాలని నేర్పియాలి. కానీ ఈ లోగో తీస్తే ఎట్లా ఉంటుంది, ఇది పెడితే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ₹1 పనికిరాని పని నా దృష్టిలో. ఇప్పుడు ఈయన చేసిన పని, నువ్వు చేసిన పని నాకు నచ్చదు. ఇప్పుడు ఆ రాజకీయాలు అనేవి ఎట్లా ఉంటాయంటే ఈయనకి ప్రత్యర్థి అనేది ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఈయన చేసే పని మంచి పని అయినా కూడా నాకు నచ్చదు. ఏలెత్తి చూపడమే రాజకీయం. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఏ పని చేసినా నాకు నచ్చదు. ఎందుకంటే ఈయన కరెక్ట్ అన్నంటే నేను పడిపోతా కాబట్టి జనాలలో. ఇప్పుడు ఈ అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది పబ్లిక్లో. ఎప్పుడైనా సరే ఎవరు కూడా శాశ్వతం కాదు రాజకీయాలలో. కాబట్టి తెలంగాణ అనేది శాశ్వతం. ఎంతోమంది ప్రాణాలు అనేది ఒక మనిషికి ఎంతో ముఖ్యం. అటువంటి తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ప్రాణాలు బలిదానం చేశారు. వాళ్ళకు గుర్తింపుగా ఏదో ఒకటి చేయాలి. కానీ మేము లోగోలు మార్చుతాం, ఇది మార్చుతాం అనేది, నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరున్నా కూడా ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ఈ పాటలు ఇవన్నీ కాకుండా డెవలప్మెంట్ని క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, ఉపాధిని క్రియేట్ చేయాలి, జనాలకి ఏం నీడ్ ఉందో అది చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ హాస్పిటల్స్ కావాలి, మంచి హాస్పిటల్స్ కావాలి, పిల్లలకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలనో చూపించాలి. అరే పిల్లలు 8,000 10,000 పనులు చేసుకుంటున్నారు. చిన్న రోగం వస్తే 10 సంవత్సరాలు కష్టపడ్డ డబ్బులు 10 రోజులు హాస్పిటల్లో సరిపోతలేవు. ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టండి. లోగోలు ఏందా నాకు అర్థం కాదు. చిన్న లోగోలు ఏంటివి? ఆ లోగో ఎవరికి పనికి వస్తుంది చెప్పండి. ఒక మాట మీరు చెప్పండి. ఇంతమంది పెద్దలు మాట్లాడి లోగో దేనికి పనికి వస్తుంది చెప్పండి. లోగో దేనికి పనికి వస్తుంది? రండి, ఎండకండి గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళకి మంచి లోన్లు ఇచ్చి షెడ్లు కట్టేయండి. మంచి గ్రాస్ ఎట్లా చెప్పి మంచి గడ్డి పెంచి వాళ్ళకి అక్కడిక్కడ ఎండలో తిరగకుండా మాంసం ఉత్పత్తి చేసేటట్టు చూపించండి. వ్యవసాయంలో టెక్నాలజీ తీసుకురండి. కష్టం లేకుండా పని ఉత్పత్తి ఎక్కువ ఎట్లా చేయాలని చూపించండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలని స్కూల్స్ పెట్టండి, కాలేజీలు పెట్టండి. ఎప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్లనే కాకుండా సంపాదన ఎట్లా సృష్టించాలని. తెలంగాణ రాష్ట్రం అనేది దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది సాదాసీదాగా ఏర్పడిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది నాలాంటి ఎంతోమంది యువకులు బలిదానాలు చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఎవరి సొత్తు కూడా కాదు. దీనికి అభివృద్ధి చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ పోరంతో సహా మీది నాది అందరి యొక్క ఇది బాధ్యత. అందుకని చెప్పేసి ఇప్పటికైనా సరే మీ మీడియా ముఖంగా నేను ఒకటి తెలియజేయదలుచుకున్నా, ఎవరికి కూడా ఈ లోగోలు కానీ పనికిరాని విషయాల మీద దృష్టి మళ్లించకుండా అభివృద్ధి మీద కానీ జనాలకు ఏదైతే నీడ్ ఉందో, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎట్లా ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి పోతే ఎట్లా ఉన్నాయి, నా ఎంటర్ రండి అన్న నేను మీకు చూపిస్తా. ఇక బస్ స్టాండ్లో రండి, బాత్రూంలో చూడండి ఎట్లా ఉన్నాయి. అరే వీటి మీద దృష్టి పెట్టండి. రండి పోదాం, దాన్ని అడిగి పోయి సమస్యను ఏదో క్లియర్ చేద్దాం. ఇక్కడ వస్తుంటే రోడ్డు మధ్యలో గుంత ఉన్నది, దాని గురించి అడిగేటోళ్ళు 3 రోజులు నేను అడగబట్టి. నేను యాజ్ ఏ సోషల్ యాక్టివిటీస్గా రోడ్డు పక్కన ఉన్న పిచ్చోళ్ళని తీసుకుపోతాను. నేను ఎంతోమంది యూత్ నేను ఉద్యోగాలలో పెట్టిస్తుంటాను నేను. అరే ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. లోగో ఏందన్నా లోగో ఏంది? లోగో నాకు అర్థం కాలే. ఈ లోగోలు ఇవన్నీ కూడా కాకుండా ప్రజలకు ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్స్ మీద దృష్టి పెట్టాలని నేను మీ అందరి ముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను. చూస్తున్నాం, మొత్తంగా ద్వంద్వ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ లోగోలో ఏదైతే తెలంగాణ చిహ్నంలో మార్పులు తీసుకురావడంపై కొంతమంది విమర్శలు చేస్తుంటే మరికొంతమంది మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల జీవితాల్లో మార్పులు రావాలి కానీ లోగోల్లో కాదు అంటూ కొంతమంది విమర్శిస్తుంటే, మరికొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి అన్నింటిలో మార్పు వస్తుంది కాబట్టి ప్రజాపాలనలో భాగంగా మార్పుని స్వాగతిస్తున్నామని మరికొంతమంది కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.